గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం అనేది ఎలా ఉంటుందో ఒక వీడియో చేశానండి. అయితే కొంతమంది ప్రేక్షకులు మేము ఏ దైవారాధన చేయాలండి, ఎలాంటి పరిహారాలను పాటించాలి, ఎటువంటి దానాలు చేయాలి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను చాలా స్పష్టంగా వివరిస్తానండి. ఈ అశ్విని నక్షత్రం అనేది మేషరాశికి సంబంధించిన నక్షత్రం అండి. మనకి 27 నక్షత్రాలు ఉన్న 27 నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. అయితే ఈ అశ్విని నక్షత్రం అనేది మేషరాశికి సంబంధించినది కాబట్టి వీరిపైన మేషరాశికి అధిపతి అయినటువంటి అంగారక గ్రహం యొక్క ప్రభావంతో పాటుగా ఈ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతుగ్రహ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు కష్టాలను తొలగించుకోవటానికి, వారు ఏ రంగంలో పనిచేస్తున్నా, ఏ రంగంలో చదువుకుంటున్నా సరే మంచి ఫలితాలను సాధించటానికి, సక్సెస్ని సాధించటానికి మేషరాశికి అధిపతి అయినటువంటి అంగారక గ్రహ పరిహారాలతో పాటుగా మీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతుగ్రహ పరిహారాలను కూడా పాటించాలండి. ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత ఉందనుకోండి, మంచి సక్సెస్ని సాధించగలుగుతారు. కావున అశ్విని నక్షత్ర జాతకులు వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం నాడు ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవే నమః అనే కేతు బీజ మంత్రాన్ని వీలైతే ప్రతిరోజు లేదా క్రమం తప్పకుండా మంగళవారం నాడు యమగండ సమయంలో మాత్రమేనండి. దీనినే కేతు కాలం అంటారు. అంటే ఆ రోజు పంచాంగం ప్రకారం ఏ సమయంలో యమగండ సమయం వస్తుందో ఆ సమయంలో ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా 19 సార్లు పఠించాలి. అలా కనుక మీరు పఠించినట్లయితే మీ జాతక దోషాలు అనేవి తొలగిపోతాయండి. కేతువు యొక్క అనుగ్రహం అనేది వస్తుంది. అలాగే అశ్విని నక్షత్ర జాతకులు వీలైతే మంగళవారం నాడు మీ సమీపంలో ఉన్న దేవాలయాలను సందర్శించటం మంచిదండి. అంటే మిగిలిన రోజుల కంటే కూడా మంగళవారం నాడు మీ పైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం నాడు దేవాలయాలను సందర్శించటం మంచిది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, మీరు దేవునికి పూలు, పండ్లు, పలహారాలు తీసుకు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయను మాత్రం తీసుకువెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏ విధంగా అయితే అది పగిలి 2 ముక్కలు అవుతుందో అలాగే మీ జాతక దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతాయి. కాబట్టి మంగళవారం నాడు మీరు ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా నారికేలాన్ని తీసుకువెళ్ళండి. అలాగే మన ప్రామాణిక జ్యోతిష శాస్త్రాల ప్రకారం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. కేతుగ్రహానికి అధిష్టాన దైవం రుద్రుడు. రుద్రుడు అంటే శివుని యొక్క ఉగ్ర స్వరూపం. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు తెలుసో తెలియకో చేసిన తప్పుల దోషాలు తొలగిపోవాలి అంటే తప్పనిసరిగా ఏ రోజైతే మంగళవారం నాడు ఆరుద్ర నక్షత్రం వస్తుందో, అంటే మంగళవారం ఆరుద్ర నక్షత్రం కలిసిన రోజున శివుని అవతారమైన రుద్రునికి అభిషేకాలు చేయించటం కానీ, లేదా ఆరుద్ర నక్షత్రం రోజున మీ సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించటం వల్ల జాతక దోషాలు తొలగిపోవటమే కాకుండా మీరు తెలుసో తెలియకో చేసిన పాపాలు కొట్టుకుపోతాయండి. అదేంటండి, మేము అశ్విని నక్షత్రంలో జన్మించాం కదా, మరి ఆరుద్ర నక్షత్రం రోజునే ఎందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు మీరు అనుకోవచ్చండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మొత్తం మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలలో శివుని యొక్క ఉగ్ర అవతారమైన రుద్రుడు 6వ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రానికి అధిష్టాన దైవం. దానితో పాటుగా మీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కుజగ్రహానికి, కేతుగ్రహానికి, అలాగే శని గ్రహానికి కూడా రుద్రుడు అధిష్టాన దైవం అవుతాడు. కాబట్టి మంగళవారం నాడు ఆరుద్ర నక్షత్రం కలిసిన రోజున మీరు కనుక శివాలయానికి సందర్శించటం కానీ, మీ పేరు మీద శివుడికి అభిషేకం కనుక చేయించినట్లయితే జాతక దోషాలన్నీ కూడా కొట్టుకుపోతాయండి. అంటే మిగిలిన రోజుల్లో దేవాలయాన్ని సందర్శించిన దానికంటే కూడా ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది.
మీకు వీలైనట్లయితే ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు క్రమం తప్పకుండా పఠించండి. అలాగే అశ్విని నక్షత్ర జాతకులు వారి సొంత ఇంట్లో ఉంటున్నా లేదా అద్దె ఇంట్లో ఉంటున్నా సరే గరికను అందుబాటులో ఉంచుకోండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అద్దె ఇంట్లో ఉంటున్నా సరే కుండీలలో గరికను పెంచుకోండి. ఎందువలన ఇలా చెప్తున్నాను అంటే అశ్విని నక్షత్ర జాతకులు ప్రతిరోజు కానీ లేదా ప్రతి మంగళవారం నాడు గరిక గడ్డిని కాస్త తుంపుకుని శుభ్రం చేసి వినాయకుడు ముందు కనుక మీరు పెట్టినట్లయితే వినాయకుడికి నమస్కరించి గరికను పెట్టి 9 మొట్టికాయలు వేసుకుని 9 గుంజీలు కనుక తీసినట్లయితే ప్రతి మంగళవారం నాడు మీరు ఏ పని ప్రారంభించినా సరే అందులో విఘ్నాలు అనేవి ఉండవండి. అన్ని పనులు కూడా వినాయకుడి యొక్క ఆశీస్సులతో నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అలాగే ఈ అశ్విని నక్షత్రం అనేది మేషరాశికి సంబంధించినది కాబట్టి మేషరాశికి అధిపతి ఏమో కుజుడండి, అంటే అంగారకుడు. అంగారకుడు యొక్క అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. చాలామంది అశ్విని నక్షత్ర జాతకులు మేము ఏ దైవారాధన చెయ్యాలండి అని అడుగుతున్నారండి. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే శివుడిని పూజించాలి. రుద్రుని యొక్క మరో రూపమైనటువంటి శివుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి. మీరు ప్రతిరోజు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినానండి మంగళవారం నాడు ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున శివాలయాలను దర్శించటం, శివుడికి అభిషేకం చేపించటం, అలాగే మంగళవారం నాడు షష్ఠి తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రాలను కానీ స్తోత్రాలను కనుక పఠించినట్లయితే జాతక దోషాలతో పాటుగా పాపాలు కూడా తొలగిపోతాయండి. ఒకవేళ మీకు ఆరోగ్యం సహకరించినట్లయితే మంగళవారం నాడు ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి. 7 రోజుల్లో 6 రోజులు కడుపు నిండా తిన్నా, నాన్ వెజ్ తిన్నా సరే మంగళవారం నాడు మాత్రం అశ్విని నక్షత్ర జాతకులు మాంసాహారాన్ని ముట్టుకోవద్దు. అలానే మీరు మంగళవారం నాడు ఏదీ కూడా ఉచితంగా తీసుకోవద్దండి. ఎవరైనా చిన్న వస్తువు ఇస్తున్నా పెద్ద వస్తువు ఇస్తున్నా సరే బదులుగా ఏమీ ఇవ్వకుండా ఏదీ కూడా స్వీకరించవద్దు. అది మీకు కలిసి రాదు. మీకు అదృష్ట రంగుల విషయానికి వస్తే అశ్విని నక్షత్ర జాతకులకు తెలుపు రంగు, గోధుమ రంగు అదృష్ట రంగులుగా చెప్పవచ్చండి. తెలుపు రంగు కానీ లేదా బ్రౌన్ రంగు వస్త్రాలను ధరించినప్పుడు మానసిక ప్రశాంతత చేకూరటంతో పాటుగా మీరు మొదలుపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అశ్విని నక్షత్ర జాతకుల యొక్క అదృష్ట సంఖ్య విషయానికి వస్తే 1, 9 మీకు బాగా కలిసి వస్తాయండి. మంగళవారం నాడు మీ పైన గ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజున దేవాలయాలను సందర్శించటం మంచిది. మంగళవారంతో పాటుగా మీకు గురు, ఆదివారాలు కూడా కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చండి. అయితే చాలామందికి రుద్రాక్ష యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియదండి. అశ్విని నక్షత్ర జాతకులు కనుక నవముఖి రుద్రాక్షను ధరించినట్లయితే వారిపైన ఎవ్వరు ఎన్ని మంత్ర తంత్ర ప్రయోగాలు చేసినా సరే అవేవి కూడా వారిపైన పని చేయవు. కాబట్టి వీలైనట్లయితే మేషరాశి అశ్విని నక్షత్ర జాతకులు నవముఖి రుద్రాక్షను, ఒరిజినల్ రుద్రాక్షను ధరించండి. అలాగే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం భూత బలిని కూడా ఒక పరిహారంగా పాటించవచ్చు. అనగా మనం మనిషి పుట్టాం కదా, క్రిమికీటకాలకు, జంతువులకు, పశుపక్షాదులకు ఆహారాన్ని అందించటం కానీ, వాటి ఆకలిని తీర్చటం కానీ, దప్పికను కనుక తీర్చినట్లయితే భూతబలి ప్రకారం జాతకరీత్యా మీరు అనుభవించవలసిన ఎన్ని సమస్యలున్నా, కష్టాలున్నా సరే భూతబలి వల్ల లభించిన పుణ్యకర్మతో అవన్నీ కూడా కొట్టుకుపోతాయండి. కాబట్టి అశ్విని నక్షత్ర జాతకులు నోరు లేని జీవాలకు సహాయాన్ని అందించండి, వాటికి ఆహారాన్ని అందించండి, వాటి ఆకలిని తీర్చండి. అలాగే ఈ అశ్విని నక్షత్ర జాతకులు ఇవ్వవలసిన దానాల విషయానికి వస్తే ఉలవలను దానంగా ఇవ్వాలండి. ఉలవలతో చేసిన వంటకాలను కానీ లేదా పచ్చి ఉలవలను కానీ మంగళవారం నాడు కనుక శివాలయ సమీపంలో దానం కనుక చేసినట్లయితే మీ జాతక దోషాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. అలాగే ఏ ఇంట్లో అయితే అశ్విని నక్షత్ర జాతకులు ఉంటారో ఆ ఇంట్లో అశ్వప్రతిమను పెట్టుకోవాలండి. సప్త గుర్రాలు ఉన్న ప్రతిమను ఇంట్లో పెట్టుకోవాలి. సప్త అంటే 7 అండి. 7 గుర్రాలు ఉన్న ఫొటోస్ బయట దొరుకుతాయి. అశ్విని నక్షత్ర జాతకులు నివసించే ఇంట్లో కనుక సప్త గుర్రాలను పెట్టుకున్నా మంచి జరుగుతుందండి.
అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో అశ్విని నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి, అశ్విని నక్షత్ర జాతకులు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవాలి, ఎవరితో మీకు పొంతన కుదురుతుందో కూడా వీడియోస్ చేశామండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.